ఓ తీరుగా మంచిదైంది, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. అంటే ఇవన్నీ మంచి పని చేస్తే పవర్ ఖర్చు ఎక్కువ నాశనం అవుతున్నాయి అంటారా? కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి అంటారా మీరు అన్ని? కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి నేను అంటున్నాను. ఇంకోటి, ఇది అన్ని పనిచేస్తే వానకాలం లెక్కడ ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎన్నేళ్ళు అయ్యండి ఇనాగ్రేట్ చేసి? ఇప్పటి వరకు ఒక్కసారన్నా నింపిండ్రా? నింపితే ఏమైతుండే? పక్క చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ వాటర్ లాక్డ్ అవుతుండే, రోడ్లు అన్ని మునిగిపోతుండే. తర్వాత బోర్ల నుంచి నీళ్లు ఒక ఫౌంటైన్ తిరిగి వస్తుంది చూడండి, అట్లా రివర్స్ వస్తుండే. అది కొండపోచమ్మ సాగర్ కథ. అది ఇంకోటి చాలా మందికి తెలియదు. ఇది కాళేశ్వరం వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా చాలా మందికి తెలుసు ఆ పంప్ లో వరల్డ్ అన్నిట్లో పెద్ద పంప్లు. కానీ కొండపోచమ్మ సాగర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్ ఇన్ ద వరల్డ్. ఓకే, అంటే ఆ డ్యామ్ మంచిగా పనిచేసినా అన్ని పనిచేసినా కూడా సిస్టమ్ డిజైన్ లో తప్పున్నది. అయితే ఆ సిస్టమ్ డిజైన్ చేసిండు. నేను సివిల్ ఇంజనీర్ ఉన్నా అనుకోండి, నా బాధ్యత ఏంది? ఈ డ్యామ్ కు ఈ పిల్లర్ డిజైన్ చేస్తే నేను అది మంచిగా డిజైన్ చేసినా కూడా ఆ మొత్తం డ్యామ్ ను బరాజ్ ను డ్యామ్ తిరిగి వాడుకుంటే ఆ తప్పు నాది కాదు. కొన్నిట్ల సివిల్ ఇంజనీర్ తప్పు ఉంది. దీంట్లో నన్ను అడిగితే ముఖ్యంగా కేసీఆర్ గారిదే. తనకు చాలా అవగాహన ఉన్నది, తనకు నాలెడ్జ్ ఉన్నది, కామన్ సెన్స్ ఉన్నది, అవగాహన ఉన్నది. ఎందుకు ఇట్లా చేసిండ్రో నేను ఆ మీటింగ్ లో కూడా కొన్ని పోయినా. మీరు ఆ మీటింగ్ లో చెప్పారా ఏమన్నా సజెషన్ ఇట్లా వద్దు అని చెప్పారా? ఉన్నప్పుడు ఇట్లా కాదు కొన్ని. నాకు యాక్చువల్లీ నేను ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే నన్ను మీటింగ్ లోకి పిలిచేది. అప్పుడు ఆ మీటింగ్ లో ఎక్కడ కూడా నేను ఎంతో మంది ఇంజనీర్ చూసిన. అప్పుడు ఎంతో మంది ఇంజనీర్స్ వస్తుంది. డిపి రెడ్డి గారు, పెంటారెడ్డి తర్వాత ఈయన అఫ్ కోర్స్ విద్యాసాగర్ గారు ఎప్పుడు ఉండేది. తర్వాత అప్పుడప్పుడు రంగారెడ్డి గారిని, ఇద్దరు కూడా పెద్ద లేరు ఇప్పుడు. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఉండేనా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చేది. అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నాకు అందరు కూడా పరిచయమే. ఆర్గ్యుమెంట్స్ అయ్యేది. అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు కాదు, కేసీఆర్ రాకముందు ప్రాణహిత చేవెళ్ళు ఉన్నప్పుడు నేను అప్పుడే ప్రాణహిత చేవెళ్ళనే అడ్డుకునేది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసింది, అది కూడా అడ్డుకున్నా. అది 40,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండే. అయితే నేను అడ్డుకుంటే అప్పుడు ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ కూడా, విద్యాసాగర్ రావు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిండ్రు, వికారాబాద్ కు వచ్చి తెలంగాణ ఉద్యమం అప్పుడు మీటింగ్ పెడితే ఇంత గొప్ప పని చేస్తున్నాము ఇది అది అని. నేనన్నా ఇది పని చేయదు, మనకు పనిచేయని ప్రాజెక్ట్ మనకు అంటగట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము. ఎప్పుడప్పుడు ప్రాణహిత చేవెల, అంబేద్కర్ ప్రాణహిత చేవెల అంటగట్టిండ్రు. అండ్ ఇది గిట్ట ఒకవేళ అమలైతే చేవెళ్ళ తెలంగాణకు నష్టమైతే. ఇదేందండి మీరు చేవెళ్ళ నుంచి చేవెళ్ళకి మేము నీళ్లు తీసుకుంటే మీరు వద్దంటుండ్రు. మీరు నీళ్లు తీసుకొస్తలేరు, టేలెంట్ ప్రాజెక్టు అసాధ్యము. ఇప్పుడు హైదరాబాద్ కే వస్తలేవు, కొండపోచమ్మకే వస్తుంది, చేవెళ్ళకి ఎట్లా వస్తాయి? మా పేరు చెప్పి మా చెవుల పువ్వు పెడుతుండ్రు. ప్రత్యేకంగా చేవెళ్ళ ప్రాంతము అక్కడికి ఇంపాసిబుల్. అక్కడికి హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది. అక్కడికి దాదాపు 4 లక్షలు, చేవెళ్ళకి వస్తుంది 4 లక్షల రూపాయలు. నేను అప్పుడు క్యాల్కులేట్ చేసి చూపెట్టిన పర్ ఎకర్ ఇది ఎన్నో తీర్లు. ఇది అసాధ్యమైన 10 సార్లు క్యాల్కులేట్ చేసిన, ఫిజిక్స్ పెట్టి క్యాల్కులేట్ చేసిన, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్టి క్యాల్కులేట్ చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా అంటే క్యాల్కులేషన్ నేనే తప్పు చేసిన అని 10 సార్లు 10 డిఫరెంట్ విధానంగా చేసిన. అన్నిట్లో తక్కువ 2.5 lakh rupees పర్ ఎకర్ వస్తుండే. అది కాంగ్రెస్ పార్టీది ప్రాణహిత చేవెళ్ళ. అయితే చేవెళ్ళ కట్ చేస్తే యాక్చువల్లీ నేను బాధపడాలి, ఏంది మా చేవెళ్ళ తీసేసిన కేసు, కానీ బాధపడలేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అసలే పనిచేయదు. కానీ అప్పటి వరకు నేను 2015 ఇదంతా మీటింగ్ లో అవుతుంటే ఒకటేసారి డిజైన్ ఓవర్ పీరియడ్ మాకు తెలిసింది, మెల్లమెల్ల తెలిసింది. మొదలు కేసీఆర్ గారు ఇంజనీర్స్ కు చాలా మంచి సలహాలు ఇచ్చింది. తర్వాత తుమ్మడాటి కట్ చేసి మేడిగడ్డకు వచ్చే వరకు అప్పటి సంది కొన్ని నేను అడిగేది. నేను అన్ని కూడా ఒప్పుకునేది కేసీఆర్ గారితో. 2 సార్లు నేనన్నా అది తప్పు అవుతుందేమో, అది ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని. దాని తర్వాత నన్ను పిలవడం బంద్ చేసిండ్రు. బుర్ర నర్సయ్య గారిని తర్వాత 2-3 సార్లు పిలిచిండ్రు, కానీ నన్ను పిలవడం బంద్ చేసిండ్రు. ఏ మీటింగ్ లో కూడా నేను ఈటల రాజేందర్ గారిని చూడలేదు. దాదాపు 8, 9, 10 నేను లెక్క పెట్టలేదు. కానీ మీటింగ్ లకు పోయినా ఇది కేసీఆర్ చేంబర్ లోనే మీటింగ్. అంటే ఇది 1/2 hour 1 hour కాదు, 8 hours 7 hours 6 hours 10 hours అట్లా మీటింగ్.
అండ్ నేను అనుకుంటా ఒకసారి హరీష్ రావు గారు వచ్చింది. ఇట్ ఈస్ ద పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ కేసీఆర్. పేరు నుంచి డిజైన్ నుంచి ప్రతి ఒక్కటి కేసీఆర్. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టింది కేసీఆర్ గారే, అది పెట్టింది. కేవలం పేరు కాదు, అన్ని కూడా. ఓకే, సో ఈ బ్లేమ్ మొత్తం కూడా కేసీఆర్ కే ఉంటుంది, ఇంజనీర్ గానీ కాంట్రాక్ట్ కాళేశ్వరం ఆ ఇంజనీర్లను కూడా బ్లేమ్. నేను అది కూడా చెప్పిన, కేసీఆర్ తర్వాత ఇంకెవరినన్నా బ్లేమ్ చేయాలంటే ఇంజనీర్లను బ్లేమ్ చేయాలి. అంటే తందానా అనే ఇంజనీర్లను బ్లేమ్ చేయాలి. పెట్రా సంతకం అంటే భయపడి పెట్టిన ఇంజనీర్లను బ్లేమ్ చేయాలి. కానీ ఇంకెవరిని నేను అనుకో బహుశా ఐఏఎస్ ఆఫీసర్లను బ్లేమ్ చేయరాదు, లేకుంటే ఇంకా వేరే మంత్రులను, వేరే కేసీఆర్ కుటుంబ సభ్యులను, హరీష్ రావునో కొడుకునో బిడ్డనో బ్లేమ్ చేయరాదు. అండ్ ఏ మంత్రిని కూడా బ్లేమ్ చేయరాదు. 200%, ఎస్పెషల్లీ కాళేశ్వరం అయితే సింగిల్ పర్సన్ హ్యాస్ టేకెన్ ఆల్ ద డెసిషన్స్. మీరు అడగండి, ఎవరినన్ను అడగండి, సార్ తిమ్మల గారిని అడగండి, ఎవరినన్నా ఏలు పెట్టిస్తున్నా అని అడగండి. సార్ ఒకటి